రామస్యేష హి దూత్యేన యాతి దాశరథేర్హరిః సత్క్రియాం కుర్వతా తస్య తోషితోస్మి దృఢం త్వయా తతః ప్రహర్షమగమద్విపులం పర్వతోత్తమః దేవతానాం పతిం దృష్ట్వా పరితుష్టం శతక్రతుం స వై దత్తవరః శైలో బభూవావస్థితస్తదా హనుమాంశ్చ ముహూర్తేన వ్యతిచక్రామ సాగరం తతో దేవాః స గంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః అబ్రువాన్ సూర్యసంకాశాం సురసాం నాగమాతరం అయం వాతాత్మజః శ్రీమాన్ ప్లవతే సాగరోపరి హనుమాన్నామ తస్య త్వం ముహూర్తం విఘ్నమాచర. రాక్షసం రూపమాస్థాయ సుఘోరం పర్వతోపమం దంశ్రాకరాళం పింగాక్షం వక్త్రం కృత్వా నభస్సమం బలమిచ్ఛామహే జ్ఞాతం భూయశ్చాస్య పరాక్రమం త్వాం విజేష్యతి ఉపాయేన విషాదం వా గమిష్యతి. ఏవముక్త్వా తు సా దేవీ దైవతైరభిసత్కృత సముద్రమధ్యే సురసా బిభ్రతి రాక్షసం వపుః వికృతం చ విరూపం చ సర్వస్య చ భయావహం ప్లవమానం హనుమంతమావృచ్ఛేదమువాచః మమ భక్ష్యః ప్రదిష్టస్త్వం ఈశ్వరైర్వానరర్షభ అహం త్వా భక్షయిష్యామి ప్రవిషేదం మమాననం. దేవేంద్రుడు మైనాకునితో ఇంకా ఇలా అన్నాడు. దశరథుని కుమారుడైన రామునికి సహాయం చేయడానికి హనుమంతుడు లంకకు వెళుతూ ఉండగా నీవు ఆతిథ్యం ఇవ్వడానికి ప్రయత్నించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్న దేవేంద్రుని మాటలకు మైనాకుడు మహదానందం పొందాడు. అంతలోనే హనుమంతుడు సముద్రం మీద చాలా దూరం వెళ్ళిపోయాడు. అప్పుడు దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు కలిసి నాగమాత సురసను పిలిచి, వాయుపుత్రుడు హనుమంతుడు సముద్రం మీద లంకకు వెళ్ళడానికి ఎగురుతూ వెళ్తున్నాడు. నీవు భయంకరమైన రూపం ధరించి కొంతసేపు అతనికి అడ్డంకి కలిగించు. అతను తన బలము, తెలివితో ఎలా ఎదుర్కొంటాడో చూద్దాము అన్నారు. దేవతల మాటలు విని సురస భయంకరమైన రాక్షస రూపం ధరించి సముద్రం మధ్యలో హనుమంతుని అడ్డుకుంది. ఆమె ఇలా అంది, ఓ వానర శ్రేష్ఠుడా, దేవతలు నిన్ను నాకు ఆహారంగా ఇచ్చారు, నా నోటిలోనికి రా అని గర్జించింది.